ఈ స్టోరీ మొదలుపెట్టే ముందు ఒక మాట. ఇది కల్పితం కాదు, నిజంగా జరిగిన సంఘటన. ఈ ఘటన జరిగింది తెలంగాణలోని ఒక అడవికి దగ్గరున్న గ్రామంలో రాత్రి సరిగ్గా 12:47 ఉదయంకి. ఆ గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగొచ్చిన దాఖలాలు లేవు. ఒకరోజు సురేష్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి తలుపు తెరిచిన క్షణమే లోపల నుంచి చల్లటి గాలి కాదు, ఊపిరాడని నిశ్శబ్దం వచ్చింది. లోపల అడుగుపెట్టగానే గోడలపై ఉన్న గడియారాలు అన్నీ ఒకే సమయాన్ని చూపిస్తున్నాయి. 12:47. అప్పుడు పై అంతస్తు నుంచి ఎవరొచ్చారో అనే గొంతు వినిపించింది. కానీ ఆ గొంతు మనిషిది కాదు. సురేష్ మెట్లెక్కుతుండగా ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో అతని పేరు పిలిచారు. తిరిగి చూసిన క్షణంలో అతని స్నేహితులందరూ కళ్ళు లేని ముఖాలతో నిలబడున్నారు. భయంతో పరిగెత్తిన సురేష్ ఇంటి బయటకు వచ్చేసరికి గ్రామం మొత్తం ఖాళీ. మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్లలో సురేష్ ఒక్కడే బయట కనిపించాడు. కానీ సమస్య ఏంటంటే అతను మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పటికీ ఎవరో 12:47 కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ సమయం గుర్తుపెట్టుకోండి, 12:47 ఉదయం. ఎందుకంటే ఈ స్టోరీ మీ దగ్గరికి రాత్రి వస్తుంది. క్రీపీ.